సార్ మరి ఈ షుగర్ డయాబెటిక్స్ అనేది లైక్ ఏ ఏజ్లో రావచ్చు అంటారు? అంటే చిన్నపిల్లలకి వస్తుంది అంటున్నారు ఈ మధ్య. సో అది ఎంతవరకు నిజం అంటారు? డయాబెటీస్ ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్లో మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా. టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అనేది చిన్నపిల్లలకు వచ్చేది. అంటే అది పుట్టిన పసిపాప దగ్గర నుంచి 30 ఏళ్ళలోపు ఎవరికైనా రావచ్చు. టైప్ 1లో అది లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి. దాన్ని టైప్ 1 అంటాం. ఈ టైప్ 1కి బేసిక్గా మనకి జెనెటిక్ హిస్టరీ ఉండదు, పేరెంట్స్కి ఉందా లేదా అనేది సంబంధం లేదు అసలు. అది వాళ్ళకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ నుండి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్స్ అంటాం, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి టైప్ 1గా మారే అవకాశం ఉంది. ఈ టైప్ 1 అనేది చిన్నపిల్లల్లో పుట్టిన పసిపాప దగ్గర నుంచి 30 ఏళ్ళలోపు ఎప్పుడైనా రావచ్చు. అలాగే అసలు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా కూడా టైప్ 2 డయాబెటీస్ మీద. ఒకప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఓల్డ్ ఏజ్లోనో లాస్ట్ స్టేజ్లోనో వచ్చే జబ్బు. కానీ గత 2 దశాబ్దాల నుంచి కూడా డయాబెటీస్ ఎర్లీగా వస్తుంది. 20 ఏళ్ళు 25 30 లోపు టైప్ 2 కూడా వస్తుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులో రావడం అనేది మరి నిజంగా ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే డయాబెటీస్ వచ్చినాక దాన్ని అశ్రద్ధ చేస్తే ఒక 10-15 సంవత్సరాల్లో కాంప్లికేషన్స్ వచ్చి ముఖ్యమైన అవయవాలు కన్ను, గుండె, కిడ్నీ, కాళ్ళు ఇలా ప్రతి పార్ట్ కూడా సైలెంట్గా డ్యామేజ్ అయ్యి ప్రాణాపాయానికి దారితీస్తుంది. అందువల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులో రావడం మీదే మనం ఎక్కువగా ఈ ఫోకస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అవగాహన కల్పించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం.